హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బీట్రూట్ చికెన్ 65. దానికి కావాల్సిన పదార్థాలు 300 గ్రాముల చికెను, కార్న్ఫ్లోర్ 3 స్పూన్లు, మైదా 3 స్పూన్లు, కారం 2 స్పూన్లు, ఉప్పు 1 స్పూను, చిటికెడు పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మిరియాల పొడి, ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, బీట్రూట్, 1 ఇంచ్ అల్లం ముక్క, పాలు, కొబ్బరి పాలు, కారము, ఉప్పు, దానిలో చిటికెడు పసుపు, తర్వాత కార్న్ఫ్లవర్, తర్వాత మైదా, తర్వాత గరం మసాలా, తర్వాత మిరియాల పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందాక చెప్పడం మర్చిపోయానండి, ఏమనుకోకండి. తర్వాత ఎగ్, ఇది కూడా వీడియో మిస్ అయిపోయిందండి. ఫుడ్ కలర్ మన ఆప్షన్, మనము ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనంతా బాగా కలిపేసి ఒక 5-10 నిమిషాలు రెస్ట్కి వదిలేనండి. దీన్ని బాగా కలిపి ఇప్పుడు మనము ఆ చికెన్ కలిపి పక్కన పెట్టుకున్నాక, ఇప్పుడు నేను చూపించిన విధంగా బీట్రూట్ని సన్న ముక్కలుగా చేసుకొని, అల్లం సన్న ముక్కలుగా తరిగేసి ఒక మిక్సీ జార్లోకి దాన్ని తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అది మిక్సీ పట్టుకున్నాం ఇలాగా. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని, దానిపైన ఒక మంచి శుభ్రమైన క్లాత్ వేసుకొని, దాంట్లోకి ఇదంతా వడగట్టుకోవాలి బాగా. దీంట్లో మనం అల్లం యాడ్ చేసాం కాబట్టి అంత స్వీట్నెస్ రాదు. ఓకే, ఈ విధంగా వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కి వస్తుంది. దాంట్లోకి దీనికి కొలత ఏం లేదండి, డీప్ ఫ్రైకి, మనకు డీప్ ఫ్రై చేయాలి కదా చికెన్, కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్. ఈ ఆయిల్ ఏం వేస్ట్ చేయకండి, మళ్ళీ నెక్స్ట్ టైం వాడుకోవచ్చు. ఒకసారి యూజ్ చేసింది కాబట్టి వాడుకోవచ్చు అండి. కొంచెం వేడి ఎక్కేదాకా నుంచి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక దాంట్లోకి చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదండి, ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాక దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా వచ్చినాయి చూడండి. ఇప్పుడు మనం వేడి పెట్టుకున్న ముక్కలు. ఇప్పుడు దాని తర్వాత మనం ఏం చేయాలంటే, అదే ఆయిల్ కొంచెం పక్కన తీసేసి ఆయిల్లోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అది కొంచెం హై ఫ్లేమ్లోనే చేయాలండి. దాంట్లో కొంచెం వెల్లుల్లి 4-5 రెబ్బలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మెత్తపడకపోవాలండి, ఆనియన్స్ మొత్తం మెత్తగా వేసేస్తే. ఇట్లా కొంచెం మెత్తపడిపోయాక దాంట్లోకి మనం ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టి వడగట్టి పెట్టుకున్నాం కదా, అది వాటర్ పోసేసి, దాంట్లో కొంచెం కొబ్బరి పాలు పోసేసి, ఇది కొంచెం బాగా చిక్కబడాలండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, తర్వాత సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఇంకొంచెం చిక్కబడేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కొంచెం చిక్కబడ్డది కదండి, దాంట్లోకి ఇప్పుడు మనం పక్కన వేసి పెట్టుకున్నాం చికెన్ ఉంది కదా,
దాంట్లోకి వేసి బాగా కలిపేయడం. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వేడి వేడి చికెన్ బీట్రూట్ చికెన్ 65 రెడీ. రెడీ అయిందండి మన బీట్రూట్ చికెన్ 65. దీనివల్ల బీట్రూట్ వల్ల ఉపయోగాలు ఏంటంటే గుండెకి చాలా మంచిది, ఈజీ డైజెషన్ అవుతుంది. ఉత్తి బీట్రూట్ తినమంటే తినరు కాబట్టి ఇట్లా చికెన్లో దాంట్లో వేసి ట్రై చేస్తే బాగుంటుంది కాబట్టి వేసి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.